హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరిత మోహన్. మనందరికీ ఇష్టమైన చికెన్ ఫ్రైని చాలా సింపుల్ ప్రాసెస్లో, అలాగే చికెన్ మంచూరియా టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మరి ఈ రెసిపీ కోసం నేను 1/2 kg చికెన్ని కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల ఆయిల్, కొంచెం పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ని ఎంత మ్యారినేట్ చేస్తే దాని టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసి కాసేపు ఆయిల్లో ఉడికించాలి. దీనివల్ల మనం చేస్తున్న చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్నా పర్వాలేదు, లేదంటే కుక్కర్లో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇక్కడ చికెన్ నుండి కొంచెం వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ ఇంకిపోయే వరకు చికెన్ని మగ్గిస్తే సరిపోతుంది. ఇక్కడ వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత ఇలా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయల ముక్కల్ని వేసుకుందాం. వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. లేదంటే చికెన్ డీప్ ఫ్రై అయిపోయి మనకి చికెన్ ముక్క గట్టిగా అయిపోతుంది. ఆనియన్స్తో కలిసి చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది కదా, ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇది వద్దు అనుకుంటే ఈ స్టెప్ స్కిప్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మనం వేసిన మసాలాలతో కూడా చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ వల్ల చికెన్ పీస్ సూపర్ సాఫ్ట్గా ఫ్రై అవుతుంది. ఈ వాటర్ కూడా ఇంకిపోయి చికెన్ చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల మనకి చికెన్ మంచూరియా వచ్చే ఫ్లేవర్తోనే ఈ చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని చికెన్ ఫ్రై మొత్తం బాగా కలుపుకోవాలి. అలాగే నేను 1 స్పూన్ కాజును కూడా ఇలా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రైలో వేసుకుంటున్న ఫ్రైడ్ కాజు చాలా యమ్మీగా ఉంటుంది. చికెన్ మంచూరియా ఫ్లేవర్తో ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈరోజు నేను చేసిన ఈ సింపుల్ చికెన్ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే సింపుల్గా చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.